హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా లాస్ట్ వీడియోలో 20 క్వశ్చన్స్ దాకా చూడడం జరిగింది. ఈరోజు 21 కాంచి రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ వీడియో అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. 21st క్వశ్చన్, కింది వాటిలో రిప్పన్ కాలానికి చెందని సంఘటన ఏమిటి? సో రిప్పన్ కాలానికి చెందని అడిగాడు. సో రిప్పన్ ఏమేమి చేసిండో మనకు తెలిస్తే కాలానికి చెందని తెలుసుకోవచ్చు. సో రిప్పన్ అనగానే మనకి ఇల్బర్ట్ బిల్లు మెయిన్ వివాదం, ఎస్. హంటర్ విద్యా కమిషన్ ఏర్పాటు చేశాడు, ఎస్. పూసాలో బీహార్ వ్యవసాయ పరిశోధన సంస్థ చేయలేదు. స్థానిక స్వపరిపాలన చట్టం, ఎస్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్ అనేది మెయిన్ వివాదంగా జరిగింది. దాంతోపాటు హంటర్ విద్యా కమిషన్ అనేది మెయిన్ స్వపరిపాలన చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. స్వాతంత్ర సమర యోధులు అనుసరించినటువంటి నిష్క్రియ ప్రతిఘటన అంటే అర్థం ఏమిటి? సో స్వాతంత్ర సమర యోధులు మితవాదులు కానీ అతివాదులు కానీ మెయిన్గా పాటించినటువంటి ఈ నిష్క్రియ ప్రతిఘటన అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం ఫస్ట్. అసలు నిష్క్రియ, సో క్రియ అంటే పని, నిష్క్రియ అంటే పని చేయకపోవడం, ప్రతిఘటన అంటే ఎదురు తిరగడం. సో పని చేయకుండా ఎదురు తిరగడం. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్రిటిష్ అధికారులను చంపడం, ఇదంతా సాటిస్ఫాక్టరీ లేదు. ప్రాణత్యాగాలు చేయడం, ఇది కూడా కాదు. వైస్రాయ్కి మాత్రమే సహకరించడం, అసలు బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అనుకున్నప్పుడు మళ్ళీ వైస్రాయ్కి ఎందుకు, ఇది కాదు. మరి ఇదని చూద్దాం. ప్రభుత్వంతో సహకరించడానికి నిరాకరించడం, ఎస్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. ఎవరి జయంతిని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుకుంటారు? సో ప్రజాస్వామ్య పరిరక్షణ దినం అంటే జయప్రకాష్ నారాయణ. డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. మొట్టమొదటి అఖిల భారత యువజన కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సమావేశం. ఫస్ట్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఫస్ట్ వన్ 1928లో ఫస్ట్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అభినయ దర్పణం అనే సంస్కృత గ్రంథాన్ని ఆంగ్లంలో రాసింది ఎవరు? సో అభినయ దర్పణం అండి. దీన్ని ఆంగ్లంలోకి తర్జుమా అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అభినవ దర్పణం అనే బుక్ని ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? సో ఎప్పుడు ప్రారంభమైంది అంటే డేట్ అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఉప్పు సత్యాగ్రహం అనగానే మనకి April 6. సో 1930 అన్నిటి కామన్గానే ఉంది. April 6, 1930న ఉప్పు సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రరత్న భవన్ ఎక్కడ ఉంది? సో ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ ఎక్కడ ఉంది? వరంగల్, వెంకటగిరి, పొందూరు, విజయవాడ. సో విజయవాడలో అండి. విజయవాడలో ఆంధ్రరత్న భవన్ అనేది ఉంది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎప్పుడు స్థాపించారు? సో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎప్పుడు స్థాపించారు? 1901. ఐ థింక్ ఈ క్వశ్చన్ నేను 3సారి చెప్పడం ఈ ఇండియన్ హిస్టరీలో, ఎందుకంటే సేమ్ ఇదే క్వశ్చన్ 3 times to 4 times రిపీట్ అయింది. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ఈ కింది వాటిలో సరైనది ఏంటిది? సో ఎవరు ఏ నినాదాలు ఇచ్చారని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో భగత్ సింగ్ ఏ నినాదం ఇచ్చాడు? ఇంకులాబ్ జిందాబాద్, ఎస్. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం ఇవ్వడం జరిగింది. గరిమెల్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనం, ఎస్. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్, ఎస్. 3 కరెక్టే. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో మీరు ఇది ఒక క్వశ్చన్ లెక్క కాకుండా భగత్ సింగ్ ఏ నినాదాన్ని ఇచ్చాడు, మన తెలుగు వాళ్ళలో ఏ నినాదం ఇవ్వడం జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి ఏ నినాదం ఇచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్. బ్రిటిష్ వారి నుంచి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందినటువంటి నిజాం ఎవరు? సో ఇది తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఈ విధంగా ఇండియన్ హిస్టరీలో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మోస్ట్లీ నీడెడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోండి. ఇవి స్టార్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ వారి నుండి తీసుకున్నటువంటిది ఎవరు? అఫ్జలుద్దౌలా తీసుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది నిజాం. ఈ కింది వాటిలో గాంధీజీకి సంబంధం లేనిది ఏమిటి? గాంధీజీకి సంబంధం లేనిది సహాయ నిరాకరణ ఉద్యమం, ఎస్ చేసిండు. ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధం ఉంది. చంపారణ్ సత్యాగ్రహం కూడా ఉంది. సో భూదాన్ ఉద్యమం, సో ఇది కాదు. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్ ఫర్ ద గాంధీజీకి సంబంధం లేని భూదాన్ ఉద్యమం.
జాతీయ విద్యామండలికి తొలి అధ్యక్షురాలుగా పనిచేసిన వారెవరు? జాతీయ విద్యామండలికి తొలి అధ్యక్షురాలుగా పనిచేసింది ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్. కొన్ని నేమ్స్, లేడీస్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఉండవు, అవి నోట్ చేసుకుని పెట్టుకోవడం చాలా ముఖ్యం. పాత తరానికి కొత్త దీపాలు అని అరవింద్ ఘోష్ రాసినటువంటి ఏ పత్రికలో ప్రచురించడం జరిగింది? సో ఈ వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రకటించడం జరిగింది? పాత తరానికి కొత్త దీపాలు. పాత తరానికి కొత్త దీపాలు అన్నది వచ్చింది మాత్రం ఇందుప్రకాష్, అరవింద్ ఘోష్ రాసింది ఇందుప్రకాష్లో ప్రచురించడం జరిగింది. సో ఈ కింది వాటిలో సరైన జత ఏంటిదన్నాడు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులుగా ఎవరెవరు వహించారు? ఏ సంవత్సరాలు? 1905లో గోపాలకృష్ణ గోఖలే. ఎస్. ఇప్పుడే బెంగాల్ విభజన కూడా ఆ టైంలోనే జరిగింది. 1906లో దాదాబాయి నౌరోజీ. ఎస్. ఇక్కడ మితవాదులు అతివాదులు విడిపోవడం జరిగింది. 1925లో సరోజినీ నాయుడు. ఎస్. 3 కరెక్టే. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. తీవ్రవాద ఆలోచన ధోరణికి పితృ సమానులు ఎవరు? సో తీవ్రవాద ఆలోచనలు అనగా మనకు లాల్ బాల్ పాల్ గుర్తుకొస్తారు మెయిన్గా. సో దీంట్లో ఉబైదుల్లా అసలే కాదు, బాల్, లాల్, పాల్ ముగ్గురున్నారు. సో పితృ సమానులు అంటే పెద్దవాళ్ళు ఎవరంటే బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ ఈజ్ ద రైట్ వన్. శాసనసభలలో ఎన్నికల పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టిన చట్టం ఏమిటి? సో శాసనసభలో ఎలక్షన్స్ అనేది ఏ చట్టం తీసుకురావడం జరిగింది? శాసనసభల చట్టం తీసుకురావడం జరిగింది. 1892లో ఏర్పాటు చేసినటువంటి శాసనసభల చట్టం ద్వారా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలని ప్రవేశపెట్టడం జరిగింది. తిలక్ ఆధ్వర్యంలో శివాజీ జయంతిని నిర్వహించే ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది? సో బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో శివాజీ జయంతిని నిర్వహించాలని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఏ సంవత్సరంలో ప్రారంభించారని 1894లో. 1894లో శివాజీ ఉత్సవాలు జరిపించడం స్టార్ట్ అయింది. ఈ కింది వాటిలో భిన్నమైనది ఏంటిది? సో ఈ కింది వాటిలో ఏది భిన్నమైందండి? మిత్రమేళా సంస్థ, ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, అభినవ్ భారత్ సంస్థ అండ్ యుగంధర్. సో యుగంధర్ అనేది భిన్నమైన సంస్థ మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. ఈ కింది వాటిలో పశ్చిమ భారతదేశంలో స్థాపించినటువంటి విప్లవ సంస్థ ఏమిటి? సో పశ్చిమ భారతదేశంలో అంటే వెస్ట్రన్ ఇండియాలో ఏర్పాటు చేసినటువంటి విప్లవ సంస్థ ఏంటిదని? అభినవ్ భారత్. సో అభినవ్ భారత్ అనేది వెస్ట్రన్ ఇండియాలో స్థాపించబడినటువంటి విప్లవ సంస్థ. భారతదేశం భారతీయులకే అన్నది ఎవరు? సో భారతదేశం భారతీయులకే అన్న నినాదాన్ని ఎవరిచ్చారండి? స్వామి దయానంద సరస్వతి. దీంతోపాటు మనకు ఇతను ఇచ్చినటువంటి మరొక సిద్ధాంతం ఏంటంటే వేదాలకు తరలి రండి అని ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ 41 కాంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో 41 కాంచి నెక్స్ట్ చూద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ టు యువర్ ఓన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.